మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేస్తే వేరే వాళ్ళ కథ పక్కన పెట్టండి, కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానులే ఆ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో కింద ఫుల్గా తిడుతూ ఉన్నారు. అసలు ఈ స్థాయి వరకు మీరైతే దిగజారకూడదు, మేము కరుడుగట్టిన టీడీపీ అభిమానులమైన వీటికైతే మద్దతు ఇవ్వలేము, ఇదేదో సాదాసీదా సోషల్ మీడియా కార్యకర్తగానే ఇట్లాంటివి పోస్ట్ చేసుకోకూడదు, మీరు ఆ సాదాసీదా సోషల్ మీడియా కార్యకర్త స్టేజ్కి వచ్చేసారా అని తెలుగుదేశం పార్టీ అభిమానులే తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు పోస్ట్ చేసిన వీడియో ఏంది? నిన్న ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, వాళ్ళ శ్రీమతి గారితో కలిసి విజయమ్మ గారు కూడా ఉన్నారు కదా, వైఎస్ఆర్ గారికి నివాళి అర్పించారు కదా. అక్కడంట ఎవరో పిల్లోడికి జగన్మోహన్ రెడ్డి గారు నుదుటను ముద్దు పెడుతున్నాడట, వాళ్ళ అమ్మగారు పక్కన ఉన్నారట, వాళ్ళ అమ్మగారిని పట్టించుకోలేదు అని ఇది ఒక ఎడిటింగ్ ఒక ఎడిటెడ్ వీడియో పట్టుకొని వచ్చి పోస్ట్ చేశారు. ఏంటి ఇదంతా అవసరమా? వాళ్ళ అమ్మగారిని ఆడ పట్టించుకున్నారో లేదో ఆ వీడియో అందరికీ పబ్లిక్లో ఉన్న వీడియోనే కదా, వాళ్ళ అమ్మగారినే కదా, పబ్లిక్లో ఉన్న వీడియోనే కదా, అది పట్టించుకున్నారు కదా. భారతి గారికి ఇక్కడ ప్రేమగా ముద్దు పెట్టారు, జగన్ గారిని హక్ చేసుకొని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారు ఒకే ఫ్రేమ్లో ఉన్నారంటే ఇక జగన్ గారు పక్కన ఎవరితో మాట్లాడకుండా ఉన్నంతసేపు వాళ్ళ తల్లి గారిని చేయబట్టుకొని ఉంటారా? అసలు ఏంటి ఇది? వాళ్ళ తల్లి గారితో ఎట్లా మాట్లాడారు, కొడుకుతో ఎట్లా మాట్లాడారు? ఇదంతా నాన్ సెన్స్ కాదు. వీళ్ళకి ఏమవసరం? ఒక మినిస్టర్ అకౌంట్ నుంచి రావాల్సిన ట్వీట్ అయ్యేది. పోనీ ఒక పని చేయండి, ఇంకా వీళ్ళు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరిని షర్మిల గారిని విజయమ్మ గారిని దత్త తీసుకొని మీ సగం ఆస్తిని రాయించండి. ఏంది ఎక్కర్లేని కేరింగ్ చూపెడుతున్నారు. ఇదే ట్విట్టర్ కింద వీళ్ళకి రిప్లైలు వస్తూ ఉన్నాయి, ఇదే పోస్ట్ కింద ఏమని, ఇంతకు మీ అత్త ఎవరో మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారి సోదరి మనల గురించి, వాళ్ళ గురించి తెలుసా? మీ తాత గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడు, మీ అవ్వ గురించి ఎందుకు మాట్లాడు, మీ నాన్న అమ్మ గురించి మాట్లాడాలి కదా, మీ అమ్మగారి నాన్న గురించి మాట్లాడతాం ఎందుకు? ఎప్పుడైనా చూసుకున్నారా వాళ్ళను? ఎప్పుడైనా పిలిచి భోజనం పెట్టారా, ఇళ్ళకి పిలిచారా? అన్నీ అడుగుతున్నారు. ఇదా రాజకీయం? ఇదేం రాజకీయం? ఇదేం కథ అండి బాబు. మరి ఆ షర్మిల గారిని విజయమ్మ గారిని దత్త తీసుకుని సగం ఆస్తిని రాయించండి. ఎక్కడ లేని కాన్సర్న్ చూపుతూ ఉన్నారు కదా, సగం ఆస్తిని రాయించండి. అర్థం లేని ట్వీట్లు, అర్థం లేని మాటలు, దీన్ని రాజకీయం అంటారా? ఇదేందండి బాబు ఇంత దారుణంగా? ఒక మినిస్టర్ ట్వీట్లో మీద పడాల్సిన ఏందండి బాబు? మినిస్టర్ స్పందించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ఆ పార్టీలో ఈ పీరియడ్లోనే అవుతారు అని, కాబోయే నాయకుడు అని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రొజెక్ట్ చేసినట్లు కాదు, ఈయన కూడా ఎదగాలి. ఇటువంటి విషయాలు పట్టించుకుంటే ఎంత బ్యాడ్ లైట్లోకి వచ్చేస్తారు ఈయన. ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు, కానీ ఒక లీడర్గా ఫర్దర్ ఎమర్జ్ కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన మాటలు కాదు. అటువంటి కథ ఇదైతే ఖచ్చితంగా కాదు.